హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలండే యూట్యూబ్ ఛానల్ jaypalande.com. సో jaypalande.comలో ఎన్నో రకాల రిపోర్ట్స్, ఎన్నో రకాల అప్డేట్స్ మీ ముందుకు తీసుకురాబోతున్నా. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నా. ఇక దీంట్లో ముఖ్యంగా ఒక విషయం నేను చెప్తున్నాను. దయచేసి ఎవరైతే ఎక్సెల్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారో, పీడిఎఫ్ని కన్వర్ట్ చేయడానికి ఎంత మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఎందుకంటే మెరిట్ లిస్టులు వచ్చిన తర్వాత, అలాట్మెంట్ వచ్చిన తర్వాత, డిస్ప్లే లిస్ట్ వచ్చిన తర్వాత, ఆల్ ఇండియా ర్యాంకులు వచ్చిన తర్వాత, ఈ కాలేజీకి ఆ కాలేజీకి రకరకాల మ్యాపింగ్ చేయడానికి గంట, 2 గంటలు, 3 గంటల టైం అనేది వెచ్చిస్తున్నారు కదా. సింగిల్ క్లిక్ ద్వారా మీకు టోటల్ రిపోర్ట్స్ ఇవ్వబోతున్నా. ఒక్కసారి ఆ ఎక్సెల్లో మీరు ఎంత ఎక్స్పర్ట్ అయినా కావచ్చు, నేను కాదు అనట్లేదు, మీరు నిజంగా ఎక్స్పర్ట్సే. ఒక్కసారి ఈ వీడియో మొత్తం చూడండి, ఆ తర్వాత మీరు డిసైడ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఎన్నో రకాల రిపోర్ట్స్ మీ ముందుకు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. శాంపుల్గా ఒక రిపోర్ట్ చూపించబోతున్నాను ఏపీకి సంబంధించి. ఎందుకంటే అన్న తెలంగాణకు సంబంధించి ప్రతిసారి ఏ రిపోర్ట్ అయినా చూపిస్తున్నారు, ఏపీకి సంబంధించి చేయట్లేదు అంటున్నారు. నారాయణ మెడికల్ కాలేజీకి సంబంధించి, ఈ నారాయణ మెడికల్ కాలేజీకి సంబంధించి మేనేజ్మెంట్ కోటా కింద 2024లో ఎన్ని రౌండ్స్ అయితే జరిగాయో అన్ని రౌండ్స్కు సంబంధించిన డాటా. మరి ఈ డాటా మీకు కాలేజ్ వైజ్గా ఇచ్చాను, మెరిట్ వైజ్గా ఇచ్చాను, కట్ ఆఫ్స్ వైజ్గా ఇచ్చేసాను, టోటల్ అలాట్మెంట్కి ఇచ్చేసాను. ఇలా రకరకాల రిపోర్ట్స్ ఉన్నాయి. ఇది ఒక శాంపుల్ రిపోర్ట్సే. సో ఈ శాంపుల్ రిపోర్ట్సే ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. ఈ రిపోర్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇక్కడ 24, 23 ఇక్కడ మరి బ్లూ కలర్లో, బ్లాక్ కలర్లో, రెడ్ కలర్లో వచ్చినటువంటి కంటెంట్ ఏంటిది, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అంత కంటెంట్ మేము ముందుకు తీసుకురావాలని ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. నిజంగా ఈ వెబ్సైట్ వల్ల చాలా ఉపయోగం ఉందా అన్న, ఎందుకంటే నేను ఎక్సెల్లో చాలా ఎక్స్పర్ట్ని, నేను పీడిఎఫ్ని ఈజీగా కన్వర్ట్ చేయగలుగుతాను, ఏ కాలేజీలో ఎంత అనేది మీరు చేయగలుగుతున్నారు అని చెప్పేసి చాలామంది కూడా నాకు ఎక్స్పర్ట్స్ కూడా కొంతమంది కనెక్ట్ అయిన తర్వాత, సార్ మీ వెబ్సైట్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఒక్కసారి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరో ఏదో కట్ ఆఫ్ చెప్తే మనం నమ్మడానికి కాదు, అసలు వాస్తవ పరిస్థితి ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మీకు అర్థం చేసుకోగలిగితే, కేటగిరీ అంటే ఏంటిది, దాంట్లో B1 ఏంటిది, B2 ఏంటిది, సి కేటగిరీ ఏంటిది. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గవర్నమెంట్ కాలేజీలో 2023 నుంచి సగం సీట్లు మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక కొత్త స్కీమ్ను తీసుకొచ్చాయి. ఆ స్కీమ్ కింద ఎవరు లోకల్ అవుతున్నారు, ఎవరు నాన్ లోకల్ అవుతున్నారు, మరి దాంట్లో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, రౌండ్ 1లో ఎలా ఉంది, రౌండ్ 2లో ఎలా ఉంది, రౌండ్ 3లో ఉంది, మాపపు స్టే వేకెంట్ రౌండ్ తర్వాత కట్ ఆఫ్లు పెరిగాయా తగ్గాయా, 2023లో కౌన్సిలింగ్ ఎలా జరిగింది, 2024లో కౌన్సిలింగ్ ఎలా జరిగింది, 2022లో కౌన్సిలింగ్ ఎలా జరిగింది. సో వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్తోని మీకు ఈ వీడియో చేయబోతా ఉన్నాను. ఎవరైతే ఏపీ వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అన్ని వీడియోలు, మోర్ నెంబర్ ఆఫ్ వీడియోలు చెయ్యాలని ఒక ఇంట్రెస్ట్ కేవలం మీరు ఇచ్చే లైక్స్ని డిపెండ్ చేసుకుని ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా ఈ వెబ్సైట్లో ఇంత కంటెంట్ ఉందా అని మీకు నచ్చితే, ఈ కంటెంట్ మీకు నచ్చితే కేవలం 799 రూపీస్తోని బీక్యాక్, B1, B2, సెల్ఫ్ ఫైనాన్స్డ్, NRIకి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ అన్నీ కూడా మీకు ఈ వెబ్సైట్లో దొరుకుతాయి. ఓన్లీ లాస్ట్ ఇయరే కాదు, 22, 23, 24, రానున్న 25 మెరిట్ లిస్ట్ కావచ్చు, రానున్న 25 అలాట్మెంట్ కావచ్చు, రానున్న రౌండ్ 1 కావచ్చు, రానున్న రౌండ్ 2 కావచ్చు, రౌండ్ 3 కావచ్చు. మరి ఇప్పుడు మన బీక్యాక్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఎవరికైనా ఆల్ ఇండియా కోడల్లో డీమ్డ్లో సీట్ వచ్చిందా, వస్తే ఇక్కడ బీక్యాక్లో ఏ సీట్ వచ్చింది, డీమ్డ్ కాలేజీలో ఏ సీట్ వచ్చింది, అలాంటి రిపోర్ట్స్ కూడా మేము ముందుకు తీసుకురాబోతున్నా. కాబట్టి మీకు నచ్చితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక మరి ఇప్పుడేం చేయబోతున్నామంటే, ఏపీకి సంబంధించినటువంటి ఈ మేనేజ్మెంట్ కోట కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయొద్దు. నేను ఎలా అయితే సెర్చ్ చేస్తున్నానో
అదేవిధంగా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, సో గూగుల్లో సెర్చ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ జైపాల్ లాండే అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయగానే ఫస్ట్ లింక్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ ఉంటుంది, లాగిన్ క్లిక్ చేయండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది, చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. లేదన్నా మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది, న్యూ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆల్రెడీ మీకు మెయిల్ ఐడికి వచ్చే ఉంటాయి. వచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ని మీరు బేస్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ స్క్రీన్లో మీకు ఇక్కడ 2 వాట్సాప్ గ్రూప్స్ లింక్ ఇచ్చానండి. ఈ గ్రూప్ అయితే ఫిల్ అయిపోయింది. రిమైనింగ్ గ్రూప్ 2 ఇది ఇంకా వేకెంటే ఉంది, దీంట్లో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో మీరు ఖచ్చితంగా గ్రూప్లో జాయిన్ అవుతేనే నేను చేసే అప్డేట్స్ మీ దాకా వస్తాయి, నేను చేసేటువంటి వీడియోలు మీ దాకా వస్తాయి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏ వీడియో అయినా మీరు గ్యాదర్ చేసుకోవడానికి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడము, ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి ఇప్పుడు మీరు తెలంగాణకు సంబంధించి మేనేజ్మెంట్ కోటాలో ప్రతి కాలేజీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా అన్న, మీ వెబ్సైట్ నుంచే చేసుకున్నాము. మరి అదే ఇన్ఫర్మేషను మరి ఏపీకి ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి చాలామంది అడిగారు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇచ్చాను. ఎక్కడుంది ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఏపీ మేనేజ్మెంట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంబీబీఎస్ కాలేజెస్ లిస్ట్ అని వచ్చేసింది, ఇది చెక్ చేసుకోండి. ఎందుకు ఇంత టైం తీసుకున్నది అంటే ఏపీలో B1, B2 సెల్ఫ్ ఫైనాన్స్డ్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఉన్నాయి. మళ్ళీ దీనికి తోడు లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి ఉన్న సాఫ్ట్వేర్ వేరు, అంతకుముందు ఉన్న సాఫ్ట్వేర్, ఇలా చాలా కాంప్లికేటెడ్గా మాకు ఆ వెబ్సైట్లో ఆ రిపోర్ట్స్ని తయారు చేయడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయితే అయింది. అయినప్పటికీ దాన్ని అయితే కన్సిడర్ అయితే చేశాము. మరి ఇప్పుడు మేనేజ్మెంట్కు సంబంధించి మనం కావాలనుకుంటే ఏపీ మేనేజ్మెంట్ BNC సెలెక్ట్ చేసుకొని ఇక్కడ MBBS కాలేజెస్ ఓపెన్ చేయండి. ఈ కాలేజెస్ ఓపెన్ చేస్తే మొత్తం మీద మనకు మేనేజ్మెంట్ కోటా కింద ఎన్ని కాలేజ్ అయితే సీట్లు ఫిల్ చేస్తున్నారో ఆ కాలేజీ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్డర్ టాప్ ఆర్డర్ కాదు, ఎప్పుడైతే కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ అయిందో ఎస్టాబ్లిష్మెంట్ అయిన ఇయర్ నుంచి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మీకు ఆ రిపోర్ట్స్ని తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం అయితే చేశాను. సో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి కాలేజ్ కోడ్ ఏంటిది, ఈ కోడ్ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఏ కోడ్ అయితే ఉంటుందో ఆ కోడ్, అదేవిధంగా కాలేజ్ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఒక వ్యూ, అంటే ఈ వ్యూ క్లిక్ చేయగానే కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టోటల్గా వస్తుంది. దీంట్లో ఇది ప్రైవేట్ కాలేజా, ఇది ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో మొత్తం అయితే మనకు మేనేజ్మెంట్ కోటా కింద టోటల్గా 25 కాలేజెస్ ఉన్నాయి. అయితే ఇది ఏపీకి సంబంధించిన లిస్ట్ కాబట్టి నేను ఇది జస్ట్ 2 days నుంచి దీనిపైన రిపోర్ట్ తయారు చేయడానికి అయితే చేశాను, అండర్ టెస్టింగ్లో ఉంది. సో నా ఎండు నుంచి అయితే నేను 99% కరెక్ట్ అని అనుకుంటున్నాను. ఎక్కడ నేను పొరపాటు చేసి ఉంటే ఆ స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో పెట్టినట్లయితే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఏదైనా సరే, సో ఇది ఒక కాలేజ్ కాదు కదా, అన్ని కాలేజీలకు సంబంధించి మొత్తం మెరిట్ లిస్ట్తో మ్యాప్ చేసుకొని, అలాట్మెంట్ డేటాతో మ్యాప్ చేసుకొని, ఇటు సెల్ఫ్ ఫైనాన్స్డ్, అటు B1, B2, CCAT, ఇలా చాలా రకాల రిపోర్ట్స్తో కూడుకుని ఉన్నది. కాబట్టి ఇదంతా కూడా నేనైతే కరెక్ట్గా చేశాను. ఒకసారి మీ ఎండు నుంచి కూడా కరెక్ట్గా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ని నేను NTRHS నుంచి తీసుకొని అవన్నీ కూడా ఎక్సెల్కి కన్వర్ట్ చేసుకొని దానికి ఒక డేటాబేస్ క్రియేట్ చేసి దానికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యాడ్ చేసేసి సింపుల్గా మీకు రిపోర్ట్స్ రావడానికి నా వంతు ప్రయత్నం అయితే చేశాను. కాబట్టి చెక్ చేసుకోండి. సో ఇక్కడ సరే సార్, ఇప్పుడు అల్లూరి కాలేజీకి సంబంధించి మీరు ఒకసారి చూపించండి. అల్లూరి మెడికల్ కాలేజీకి సంబంధించి క్లిక్ చేయగానే ఈ కాలేజీకి సంబంధించి మేనేజ్మెంట్ కోటా, కాలేజ్ నేము, కాలేజ్ కోడ్ ఏంటిది, అదేవిధంగా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను బ్లూ కలర్లో ఇచ్చింది మార్క్, బ్లాక్ కలర్లో ఇచ్చింది ఆల్ ఇండియా ర్యాంక్, రెడ్ కలర్లో ఇచ్చింది ఇది మెరిట్. మేనేజ్మెంట్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో ఈ మెరిట్ ర్యాంక్ డిస్ప్లే ర్యాంకుతో సంబంధం లేదండి, ఏ క్యాట్ మెరిట్ ర్యాంక్తో సంబంధం లేదండి. మనము ఇప్పుడు బీక్యాట్కి అంటే మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసుకున్నారు
కదా. ఆ అప్లై చేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా మేనేజ్మెంట్కి ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఒక డాటా ఇస్తారు. ఆ డాటా ఒక సీరియల్ నెంబర్ ప్రకారం గీయడం జరుగుతుంది అకార్డింగ్ టు దేర్ ర్యాంక్స్. ఆ ర్యాంకుల ఆధారంగా, ఎందుకంటే ఆ లిస్టులో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ, ఓన్లీ ఆ క్యాండిడేట్సే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబిలిటీ. సో కాబట్టి మనకి ఇది చాలా అవసరం వస్తుంది. ఈ మెరిట్ లిస్ట్ అంటే ఏంటిది అన్నది మీకు రాను రాను అర్థమైపోతుంది. సరే అన్న, మీరు ఇక పాయింట్కి వచ్చేసేయండి అంటే ఇక్కడ మనకు 2024 2024 డాటా కనుక తీసుకున్నట్లయితే దీంట్లో మనకు బీక్యాట్ లోకల్ ఫస్ట్ వచ్చి మార్క్, తర్వాత ఆల్ ఇండియా ర్యాంక్, తర్వాత మెరిట్. సో ఇక్కడ ఇచ్చినట్టే 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. రౌండ్ 1లో మనకు లోకల్లో 506, రౌండ్ 2లో 492, రౌండ్ 3లో 475, రౌండ్ 4 వచ్చేసరికి ఇదే అన్న 598 ఎందుకు వచ్చింది అని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఆ కన్ఫ్యూజన్ కూడా మీకు క్లియర్ చేస్తాను. అది మాపప్ రౌండ్, స్టే వేకెంట్ రౌండ్, అడిషనల్ స్టే వేకెంట్ రౌండ్, ఇలా కొన్ని రౌండ్స్ ఉంటాయి. వాటికి సంబంధించి ఏం జరుగుతుంది అంటే ఎక్కడ సీట్ రాకుంటున్న వాళ్ళే లాస్ట్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. సో కొంతమంది ఏంటంటే నాకు 598 వచ్చినాయి కదా, నేను లాస్ట్ రౌండ్ వరకు ఏ క్యాట్లో ట్రై చేస్తే అప్పుడు ఒకవేళ రాకపోతే నేను తర్వాత చూసుకుంటా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా మనమైతే ప్రిడిక్ట్ అయితే చేయలేం. మనము ఎప్పుడు చూసుకున్నా సరే మ్యాక్సిమం 3 రౌండ్స్ వరకు చూసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక నెక్స్ట్ నాన్ లోకల్కు కూడా చెక్ చేసుకుంటే నాన్ లోకల్ వాళ్ళ పరిస్థితి 576, 567, 556. కానీ ఈసారి ర్యాంకులతో సంబంధం లేదు కదా అన్న అంటే ఎస్, ర్యాంకులతో వాస్తవానికి సంబంధమే లేదు. మరి దేంతో సంబంధం అంటే కొంత సిమిలర్గా ఆల్ ఇండియా ర్యాంకులు అయితే ఉండొచ్చు. మరి ఈ పర్టికులర్ కాలేజీలో సీట్ రావాలంటే దాదాపుగా 2 లక్షల ర్యాంకు, మీరు అబ్జర్వ్ చేస్తే 2 లక్షల ర్యాంక్ వచ్చినా కూడా ఇక్కడ సీట్ వచ్చేసింది. ఒకవేళ మీరు నాన్ లోకల్ అయితే 1,10,000-15,000. అదేవిధంగా ఎన్ఆర్ఐ అయితే కనుక ఎన్ఆర్ఐ కోట అంటే కేటగిరీ సి కనుక చెక్ చేసుకుంటే దాదాపు 10 లక్షల ర్యాంక్ వచ్చినా కూడా యావరేజ్గా సీట్ వచ్చేసింది. మరి ఈ విధంగా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఇదే 23లో చెక్ చేసుకుంటే 23లో ఎలా ఉందంటే దాదాపుగా 23లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 1,70,000-1,80,000 వరకు కూడా సీట్ వచ్చినటువంటిగానే మనకి రిపోర్ట్ అవుతుంది. ఇక బీక్యాక్ నాన్ లోకల్కి సంబంధించి ఈ విధంగా రిపోర్ట్ ఉంది. ఇక మనకు రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4. సో ఇక్కడ ఎస్పెషల్గా మనకు 2023 కౌన్సిలింగ్లో మనకు ఏం జరిగింది ఏపీలో అంటే ఈ 2023లో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి మధ్యలో రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేశాడు. లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి ఏం చేశాడంటే ఏ అండ్ బి కూడా కలిపేసి మెరిట్ లిస్ట్ తీసుకొని బీక్యాట్లో జాయిన్ చేయించాడు. కాబట్టి లాస్ట్ రౌండ్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా లాస్ట్ రౌండ్ వరకు సీట్ వస్తుందా అని అంటే ఆ రౌండ్లో ఏం జరుగుతుంది అనేది చెప్పలేం. ఎందుకంటే స్టే వేకెంట్ రౌండ్స్, అదేవిధంగా మాపప్ అయిపోయిన తర్వాత స్టే వేకెంట్ 1, స్టే వేకెంట్ 2, ఈ రౌండ్స్ ఎలా ఉంటాయంటే అటు ఆల్ ఇండియా కోటాను డిపెండ్ చేసుకొని ఇక్కడ మన స్టేట్లో జరిగేటువంటి కొన్ని రూల్స్ని డిపెండ్ చేసుకొని అప్పుడప్పుడు ఆ కట్ ఆఫ్లో వేరియేషన్ వస్తుంది. కాబట్టి మీరు మ్యాక్సిమం ఏం చేస్తారంటే రౌండ్ 3 వరకు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో లాస్ట్ ఇయర్లో రౌండ్ 3 వరకు చూసుకుంటే మనకు 1,70,000కి వచ్చేసి, అంతకుముందు 2 lakhsకి వచ్చినా కూడా సీట్ వచ్చేసింది. సో యావరేజ్గా ఇప్పుడు మనకు ఈ అల్లూరి సీతారామరాజు అకాడమీ మెడికల్ సైన్సెస్లో సీట్ రావాలంటే మ్యాక్సిమం 2 lakhs +- వస్తే మనకు లోకల్ సీట్ రావచ్చు అనే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇక బీక్యాక్ నాన్ లోకల్ చెక్ చేసుకుంటే మనకు 1 lakh +- ఉన్న కూడా మనకు వచ్చిన కేసెస్ ఉన్నాయి. 1,20,000, 1,15,000 ర్యాంక్కి ఆల్ ఇండియా ర్యాంక్కి అయితే వచ్చేసింది. ఇక ఎన్ఆర్ఐ అయితే దానికి సంబంధం ఏం లేదు. ఇక మ్యాక్సిమం ఎంత ర్యాంక్ వచ్చినా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే అది 30 lakhs ప్లస్లో ఉంటుంది. ఇక మరి రెడ్ కలర్లో ఉన్నది ఏంటి అన్నా, ఈ రెడ్ కలర్లో ఉన్నది అంటే మెరిట్ ర్యాంక్. మెరిట్ ర్యాంక్ అంటే ఒకసారి చూపిస్తాను, 1010. సో ఇక్కడ మనకు ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఈ అలాట్ అయినటువంటి క్యాండిడేట్ శ్రావ్య, వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే వీళ్ళు దేనికి అప్లై చేస్తారు, ఏపీ మేనేజ్మెంట్కి అప్లికేషన్ చేసుకున్నారు. వాళ్ళు ఏపీ లోకలు, వాళ్ళ క్యాస్ట్ ఓసీ, వాళ్ళకు వచ్చిన ర్యాంకు, వాళ్ళకు వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకు, వాళ్ళ మెరిట్ అంటే ఎంతమంది అయితే మనకు అప్లై చేసుకున్నారో, మేనేజ్మెంట్కి ఎంతమంది అయితే అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్న వాళ్ళ లిస్టు అకార్డింగ్ టు అసెండింగ్ ఆర్డర్లో ఆల్ ఇండియా ర్యాంకు డిపెండ్ చేసుకొని ఒక మెరిట్ ఆర్డర్ని తీయడం జరుగుతుంది.
ఆ మెరిట్ ఆర్డర్లో టాపర్స్ నుంచి లీస్ట్ వరకు తీస్తారు. ఆ విధంగా తీసుకున్నప్పుడు దాంట్లో వీళ్ళ పొజిషన్ అంటే 1010 టాపర్ అనమాట. 1010 టాపర్. మరి ఏపీ ర్యాంక్ అంటే ఈ 1010లో ఎవరెవరు వస్తారు? ఏపీ వాళ్ళు రావచ్చు, నాన్ లోకల్ వాళ్ళు రావచ్చు. వీళ్ళ అందరినీ కలుపుకుంటే దాన్ని మెరిట్ అంటాం. కానీ దాంట్లో మనకు లోకల్కి ఒక వాటా ఉంది కదా బీక్యాట్లో. లోకల్లో ఓన్లీ ఏపీ వాళ్ళనే తీసుకున్నాం. అంటే 1010 మెంబర్స్ దాంట్లో ఏపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఐడెంటిఫై చేస్తే దాంట్లో 670 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్ వరకు సీట్ వచ్చేసింది. సో ఈ విధంగా మనకు ఆ రిపోర్ట్ యూజ్ అవుతుంది. ఓకే అన్న. మరి 1165 దగ్గర 768 వచ్చేసింది. ఈ విధంగా చెక్ చేసుకుంటే రౌండ్ 3 వరకు ఇదే అల్లూరి కాలేజీలో ఏపీ లోకల్ ర్యాంక్ మేనేజ్మెంట్ కోటా 934కి అయితే సీట్లు అయితే రావడం జరిగింది. అదేవిధంగా మరి ఈ పోయిన సంవత్సరం అంటే 23లో ఇదే రౌండ్ 3 ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడి వరకు సీట్ వచ్చేసింది అంటే 565 వరకు సీట్ వచ్చేసింది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ డిపెండ్ చేసుకొని ఆ ఇయర్లో ఉన్నటువంటి ఆ డిమాండ్ డిపెండ్ చేసుకొని ఉంటుంది. 22లో కనుక చెక్ చేసుకుంటే 22లో సెలెక్ట్ చేస్తున్నాం. 22లో సెలెక్ట్ చేసుకుంటే సో అప్పుడు ఏపీ లోకల్ ర్యాంక్ ఎక్కడి వరకు వచ్చేసింది అంటే 1003 వరకు కూడా వచ్చేసింది. సో మరి ఇప్పుడు మనకి ఎక్కడి వరకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఏంటి అనేది అయితే మనం ఈ లాస్ట్ 3-4 ఇయర్స్కి సంబంధించిన డేటా సెట్స్ ఎలా ఉన్నాయంటే మీరు చెక్ చేసుకుంటే ఈ అల్లూరి కాలేజీలో అట్లీస్ట్ ఎనీ కాస్ట్ ఎంతమంది మేనేజ్మెంట్ కోటాకైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకున్న దాంట్లో 1000 లోపు నువ్వు ఒకరివి అయితే ఈ అల్లూరి కాలేజీలో అప్ టు రౌండ్ 3 వరకు రౌండ్ 4 వరకు సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయనైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మీకు ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ నారాయణ మెడికల్ కాలేజీ మనకు ఇది చాలా ఫేమస్. చాలా మంది కూడా నాకు నారాయణ కాలేజీ కావాలనుకుంటారు. సో ఆ కాలేజీకి సంబంధించి ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది వ్యూ క్లిక్ చేస్తున్నాను. మరి ఈ నారాయణ మెడికల్ కాలేజీలో చెక్ చేసుకుంటే ఇక్కడ మనకు మెరిట్ ర్యాంక్ ఎంతవరకు కట్ ఆఫ్ అయిపోయింది? 400కి కట్ ఆఫ్ అయిపోయింది. గత సంవత్సరంలో ఎక్కడికి కట్ ఆఫ్ అయిపోయింది? 358కి కట్ ఆఫ్ అయిపోయింది. లాస్ట్ ఇయర్లో చూసుకుంటే ఎక్కడ కట్ ఆఫ్ అయిపోయింది? అప్ టు రౌండ్ 2 వరకు 374కి కట్ ఆఫ్ అయిపోయింది. సో ఈ విధంగా ఆ మెరిట్ ర్యాంక్ చెక్ చేసుకుంటే మనకు 400 +/- ఉంది. సో మరి ఇప్పుడు ఇదే బీక్యాట్లో మనకు ఈ ఇయర్లో సీట్ రావడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయనే రౌండ్ 3 పైన నేను సెలెక్ట్ చేసుకుంటే ఏపీ లోకల్లో ఏపీకి ఎంతమంది మేనేజ్మెంట్ కోటాకైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకున్న దాంట్లో 272 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి రౌండ్ 3లో సీట్ వచ్చింది. అదేవిధంగా 23లో ఎక్కడ సీట్ వచ్చింది? 490 మార్కులకు సీట్ వచ్చింది. మరి అక్కడ ఉన్నటువంటి పొజిషన్ ఏంటంటే 254 పొజిషన్లో సీట్ వచ్చేసింది. అదేవిధంగా మరి 23లో చెక్ చేసుకుంటే మనకు 22లో సెట్ చేసుకుంటే మనకు 368కి వచ్చింది. లాస్ట్ రౌండ్ అనుకుందా. సరే ఈ 374 పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చెక్ చేసుకుంటే 217కి వచ్చింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే రేపు ప్రొద్దున మనకు వచ్చే మెరిట్ లిస్ట్లో ఏపీకి సంబంధించిన లోకల్ వాళ్ళను సపరేట్ చేస్తే ఆ సపరేట్ చేసిన దాంట్లో మనం ఒక 250 లోపు గనక ఉంటే మెరిట్లో 200 లోపు ఏపీ లోకల్ అయి ఉంటే అంటే చాలామంది కూడా అప్లై చేస్తారు. అప్లై చేసిన దాంట్లో మన ఏపీ లోకల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో దాంట్లో మనం ఏ పొజిషన్లో ఉన్నామో ఈ విధంగా చెక్ చేసుకుంటే కనుక మరి గత సంవత్సరం ఉన్న పొజిషన్లో ఏ పొజిషన్లోకి సీట్ వచ్చింది అనేది వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కొంత కాంప్లికేటెడ్ సబ్జెక్టే కావచ్చు. కానీ మీరు ఇక్కడ నారాయణ మెడికల్ కాలేజ్కి సంబంధించి చెక్ చేసుకుంటే నారాయణ మెడికల్ కాలేజ్కి సంబంధించి బీక్యాట్ లోకలు నాన్ లోకలు మనకు 2024లో 2023లో 2022లో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఇంకొకటి పెస్క్ కుప్పం కాలేజీ ఇది 2001లో స్టార్ట్ చేశారు. సో పిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ కుప్పం. సో ఇది 2024లో ఉన్నటువంటి బీక్యాట్ లోకలు నాన్ లోకలు ఎన్ఆర్ఐ కోటకు సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ 23కి సంబంధించిన ఇన్ఫర్మేషను. నెక్స్ట్ 22కి సంబంధించిన ఇన్ఫర్మేషను. అన్న ఎంతసేపు నువ్వు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ గురించి చెప్తున్నావు కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి చెప్పమంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి కూడా ఇక్కడ ఏలూరు మెడికల్ కాలేజ్ తీసుకుంటున్నాను. ఏలూరు మెడికల్ కాలేజ్లో చెక్ చేసుకుంటే మరి ఏలూరు మెడికల్ కాలేజ్కి సంబంధించి
ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు, మనకు బీక్యాట్కి సంబంధించి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బీక్యాట్ లోకలే ఉంటుంది, మరి ఇక్కడ నాన్ లోకల్ లేదా అంటే నాన్ లోకల్ అయితే లేదు. సో ఎన్ఆర్ఐ ఉంటుంది. ఒకసారి ఎందుకు లేదని చెక్ చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఆ పర్టికులర్ మార్కు పైన క్లిక్ చేసినప్పుడు అసలు సీట్ ఎవరికి వచ్చింది ఏంటి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, ఓన్లకు డీటెయిల్సే కాదు, ఒక డీటెయిల్స్ ఒకటే కాదు, వాళ్ళకి ఏ రౌండ్లో సీట్ వచ్చింది అనే విషయాలు కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక బీక్యాట్లో ఇది అంటే మేనేజ్మెంట్ కోటా బిఎన్సిలో కలిపితే అపోలో మెడికల్ కాలేజ్ రౌండ్ 1లో సీట్ వచ్చింది. సో వాళ్ళకు B2లో వచ్చిందా B1లో వచ్చిందా, మరి అపోలో రౌండ్ 2లో కూడా సేమ్ అక్కడే అలాట్ అయిపోయింది. నెక్స్ట్ ఏలూరు మెడికల్ కాలేజ్లో మనకు సిఏ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్లో మనకు వీళ్ళకు సీట్ వచ్చేసింది. అంటే ఒక పర్టికులర్ క్యాండిడేట్కి ఎక్కడెక్కడ సీట్లు వస్తున్నాయి ఏంటి, ఆ రౌండ్ 1లో ఎలా సీట్ వస్తుంది, అక్కడ ఉన్నటువంటి కేటగిరీ ఏంటి, వాటికి సంబంధించిన ఎన్నో రకాల రిపోర్ట్స్ అన్నీ కూడా నేను మీ ముందుకు తీసుకురావడానికి అయితే నా వంతు ప్రయత్నం అయితే చేశాను. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇంకొక కాలేజ్ రిపోర్ట్ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను, ఒకసారి చెక్ చేద్దాం. సో ఇంకొక కాలేజీ, ఏ కాలేజీ చేద్దాం, పద్మావతి మెడికల్ కాలేజీ. పద్మావతి మెడికల్ కాలేజీ ఇది ఓన్లీ ఎన్ఆర్ఐ కోటానే ఉంటుంది. పద్మావతి మెడికల్ కాలేజీకి గత సంవత్సరంలో 239కి మనకు సీట్ అయితే వచ్చేసింది. మరి ఆల్ ఇండియా ర్యాంకు 8 lakhs వచ్చింది, మరి అంతకుముందు 10 lakhsకి వచ్చింది, అంతకుముందు 6 lakhsకి వచ్చింది. అంటే యావరేజ్గా ఈ ఇయర్ మరి 6 to 7 lakhs రావచ్చు అనుకుంటున్నా. సో ఎందుకంటే ఉన్నది ఒకే కాలేజీ, సో ఆ కట్ ఆఫ్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి అనేది కొంత ప్రిడిక్ట్ చేయడం కష్టమే. బట్ B1 B2 అయితే కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక గాయత్రి విద్యా పరిషత్ పక్కన పెట్టేది. నెక్స్ట్ మైనార్టీ కాలేజీ, వెరీ ఇంట్రెస్టింగ్. మైనార్టీ కాలేజీకి సంబంధించి మనకు నాన్ లోకల్ కింద నుండి మైనార్టీకి సంబంధించి కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ విశ్వభారతి కాదు, మనకు బాలాజీ మెడికల్ కాలేజ్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆల్మోస్ట్ శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్లో లీస్ట్ అండ్ లాస్ట్ కట్ ఆఫ్ అవుతుంది. సో గత సంవత్సరంలో చూసుకున్నట్లయితే 2024లో శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ రీసెర్చ్ రేణిగుంట తిరుపతి BMCT ఈ కోడ్. బీక్యాట్ లోకల్ కింద 460 మార్క్స్ లాస్ట్ రౌండ్లో వచ్చింది. బట్ రౌండ్ 3 అని కనుక చెక్ చేసుకుంటే 419, 3,37,000కి సీట్ వచ్చింది. అంటే 3,37,000 ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన బీక్యాట్ లోకల్లో వచ్చింది. అదే మనకు నాన్ లోకల్కి చెక్ చేసుకుంటే మనకు రౌండ్ 3లో 2,12,000కు సీట్ వచ్చేసింది. మరి అంతకుముందు చూసుకుంటే 3,16,000కు సీట్ వచ్చింది, అంతకుముందు చూసుకుంటే 3 లక్షలకు వచ్చింది. అంటే ఈ లెక్కన మనకు ఏపీలో మేనేజ్మెంట్ కోటాలో సీట్ రావాలంటే దాదాపుగా 3 లక్షల ర్యాంక్ అంటే ప్లస్ ఆర్ మైనస్లో ఉంటే కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక సంవత్సరం కాదు, 2024లో 3,37,000, 2023లో 3,16,000, 2022లో 2,92,000. అయితే అప్పటికిప్పటికీ కొన్ని సీట్లు ఇంక్రీజ్ కావడంతో ఈ కట్ ఆఫ్లో కొంత వేరియేషన్ అయితే వస్తుంది. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి రౌండ్ 3 పైన ఒకసారి క్లిక్ చేస్తున్నాను. రౌండ్ 3 పైన క్లిక్ చేయగానే మీరు ఏపీ లోకలే రేపు రొద్దున మనకు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన ఏపీ ర్యాంక్ మీకు 1466 లోపు ఉంటే మనకు 2024లో సీట్ వచ్చింది. ఓకే, అంటే 1400 ర్యాంకు ఒకవేళ వస్తే మెరిట్ ర్యాంకులో మన 1400 అంటే ఈ ఏపీకి సంబంధించిన లోకల్లో. మరి అదే రౌండ్ 3 మనకు 2003లో చూసుకుంటే ఇక్కడ వరకు వచ్చేసింది 1300 వచ్చేసింది. అంటే టోటల్గా అప్లై చేసిన క్యాండిడేట్ అక్కడ వరకు 1900లో ఉన్నారు, కానీ ఏపీ లోకల్ చెక్ చేసుకుంటే 1300 ఉంది. అంటే 1400 1300 వెరీ సిమిలర్గానే ఉన్నాయని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా 22లో చెక్ చేసుకుంటే 23లో రౌండ్ 3లోనే ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న రిపోర్ట్ సెలెక్ట్ చేసుకుంటే సో ఇక్కడ ఏపీలో మనకు 1200 అంటే ఆల్మోస్ట్ 1149 మీరు చెక్ చేసుకుంటే 1300 అంతకుముందు మనకు 1200 1300 1400 ఈ విధంగా ఉంది. ఇప్పుడు మరి ఇక్కడ బాలాజీ మెడికల్ కాలేజ్లో సీట్ రావాలంటే ఎంతమంది అయితే అప్లై చేస్తారో అప్లై చేసిన దాంట్లో ఏపీ నుంచి మీరు కనుక 1350 లోపు ఏపీ లోకల్ అయి ఉంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అయితే కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా ప్రతి కాలేజీకి సంబంధించి ఏపీలో ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయో అన్ని కాలేజీలకు సంబంధించి రౌండ్ 1 రౌండ్ 2 మనకు బీక్యాట్లో B1 B2
లోకల్ నాన్ లోకల్ గవర్నమెంట్ ఖాళీలో ఉన్నటువంటి సెల్ఫ్ ఫైనాన్సర్ కాలేజెస్ ఎన్ఆర్ఐ, అదేవిధంగా జనరల్ కాలేజీకి సంబంధించి ఎన్ఆర్ఐ కూడా ఇలా ప్రతి ఒక్క రిపోర్ట్ మెరిట్ ర్యాంక్ ఇచ్చాను, మార్కులు ఇచ్చాను, ఆల్ ఇండియా ర్యాంక్ ఇచ్చాను. ఆ నంబర్ పైన క్లిక్ చేసినప్పుడు వాళ్ళకు అలాట్ అయినటువంటి క్యాండిడేట్ డీటెయిల్స్ ఏంటి, రౌండ్ 1లో ఎక్కడ సీట్ వచ్చింది, రౌండ్ 2లో ఎక్కడ సీట్ వచ్చింది, రౌండ్ 3లో ఎక్కడ సీట్ వచ్చింది, రౌండ్ 4లో ఎక్కడ సీట్ వచ్చేసింది. మరి లాస్ట్ మాపప్ వరకు వెయిట్ చేస్తే ఆ పరిస్థితి 2024 ఇలా ఉంది, 2023లో ఎలా ఉంది, 2022లో ఎలా ఉంది. సో మాపప్లో మనకు మేనేజ్మెంట్ కోట కలిసి వస్తుందా లేదా అనే విషయాలు కూడా మీకు ఇక్కడ క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇవి ఓన్లీ నేను ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్స్ 24E, 23E, 22E. కానీ నేను ఇచ్చే రిపోర్ట్స్, రానున్న రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు వెబ్సైట్ని అప్డేట్ చేసుకుంటూ మరి ఏపీకి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని రకాల రిపోర్ట్స్ అయితే మనకు ఉన్నాయో, మార్క్ వర్సెస్ ర్యాంక్ అని ఇచ్చేసాను, బీక్యాట్ మెరిట్ లిస్ట్, ఈ 3 సంవత్సరాల మెరిట్ లిస్ట్ ఇచ్చేసాను, టోటల్గా ఏ రౌండ్లో ఎంతమంది అలాట్ అయిందనేది 3 years డేటా ఇచ్చాను, ప్రతి రౌండ్కి సంబంధించి ఎన్ని సీట్లు ఫిల్ అవుతున్న ఆ కౌంట్ ఇచ్చాను, కట్ ఆఫ్ ర్యాంక్స్ బై మార్క్స్ ఇచ్చాను, ఎంబీబీఎస్ కాలేజెస్కి సంబంధించిన లిస్ట్, దాంతో పాటు గడిచిన 3 సంవత్సరాల కట్ ఆఫ్స్ రౌండ్ వైజ్గా ఇవి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీకు ఈ వెబ్సైట్ వల్ల ఉపయోగం ఉంది, దీనివల్ల మాకు అనాలిసిస్ చేసుకోవడానికి ఉపయోగం ఉంది అనుకుంటే, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఈ వెబ్సైట్ని రెఫర్ చేసేసి, సో అదేవిధంగా మీకు మరింత నచ్చినట్లయితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ రిపోర్ట్స్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు అనుకుంటున్నా. సో మీరు ప్రతిసారి అన్న బీక్యాట్లో సీట్ వస్తుందా, అన్న ఈ సీక్యాట్లో సీట్ వస్తుందా అంటే గడిచిన 3 సంవత్సరాల రికార్డ్స్ ఇవి. మీరు మార్కు చూస్తారా, ఆల్ ఇండియా ర్యాంక్ చూస్తారా, మెరిట్ ర్యాంక్ చూస్తారా, సో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే అవుతుంది. సో దాన్ని డిపెండ్ చేసుకొని మనము ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో ఏ క్యాట్లో సీట్లు పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా, ఏ క్యాట్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీ క్యాట్కి ఎంత డిమాండ్ ఉంది, సి క్యాట్కి ఎంత డిమాండ్ ఉంది అనేది అంచనా వేసుకుంటూ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ ఫిల్ అవుతున్నారు, ఓన్లీ బీ క్యాట్లో ఫిల్ అవుతున్నారా, డీమ్డ్ కాలేజ్కి వెళ్తున్నారా, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ని మీ ముందుకు తీసుకురాబోతున్నా. కాబట్టి మీకు నచ్చితే, మీకు కుదిరితే ఖచ్చితంగా ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.